ఇచ్చేటోనికి లేని నొప్పి మధ్యలున్నోళ్ళకే ఎక్కువైనట్టుంది కదా. అరే ఆల్రెడీ చాలు చేసిరో లేదో సర్కార్ పథకాల దరఖాస్తులు తీసుకున్నాడు కథం. అడ్డమైన లొల్లీలు పంచాయతీలు తెస్తురు కావాలని రానోళ్ళు. సర్కార్ అందరికి ఇద్దామని చూస్తే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కావాలనే ఖరాబ్ చేయాలని చూస్తుండని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ అనబట్టే. అరే సర్కార్ ఇచ్చే 6 గ్యారంటీలు అందరికి రావాలని మేం చూస్తుంటే నడుమిట్లి లాగం చేస్తున్నారని గరమైండు. అన్ని జాగాలల్లా అధికారులు దగ్గరుండి చేపిస్తుంటే ఈడ మాత్రం ఈయనని నాశనం చేస్తుండు. పథకాల గురించి జాటింపు ఏపిచ్చుడు లేదు, మైక్ పెట్టి అనౌన్స్ చేసుడు లేదు. ఇంకా పబ్లిక్ అక్కడికి ఎట్లొస్తుంది అని తిరగబడ్డాడు. అయినా ఇంకా మల్లారెడ్డే మంత్రి అనుకుంటుండేమో, జరాగా భ్రమలకెళ్ళి బయటకు రా అని చెప్పురని గట్టిగానే అరుచుకుండు పొర్రి. అయినా ఏందుల్లా అధికారం ఒకరిది, వాళ్ళు చేసే ఆటలు ఇంకొకరి. ఏందో ఏమో ఇచ్చేటోనికి లేని నొప్పి నడుమిట్ల గీలే పంచాయతీలేందో ఈ లొల్లిలేందో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఏవైతే చెప్పినామో ఎలక్షన్ వాగ్దానంలో, ఈ 6 గ్యారంటీలు కూడా నెరవేర్చడానికి మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజాపాలన పేరుతోని మనం ఈరోజు జనాలలోకి వెళ్ళిపోయి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ 6 పథకాలు అందించాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 6 పథకాలపై విస్తృతమైన ప్రచారం చేసి ఇవన్నీ కూడా నిరుపేదలకు అర్హులైన వారికి అందరు కూడా అందాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కానీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మన కమిషనర్ గారు ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, టామ్ వేయకుండా, మైక్లో జనాలని అవేర్నెస్ కల్పించకుండా ఈరోజు ఈ ప్రోగ్రాం నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ జనాలకు ఏదైతే మనం ఈ 6 పథకాలు చేరాల్సిందో మన ఈ పథకాలను నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మన కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పేద ప్రజలకు మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాల నుండి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డులు ఉండి కూడా భార్య పేరుంటే భర్త పేరు లేదు, భర్త పేరుంటే పిల్లల పేరు లేవు. ఈ విధంగా రేషన్ అందక చాలామంది ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మనకు వారికి పేద ప్రజలకు గృహజ్యోతి పేరుతోని వారికి 200 యూనిట్లు ఎవరికైతే కరెంటు కాలుతుందో వాళ్ళందరూ కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ గృహజ్యోతి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా చేయూత ఈ 2000 ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ని 4000కి ఇచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ చేయూత పెన్షన్ కానివ్వండి, రైతులకు ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రైతులకు రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఈ విధంగా జనాలకు పేదవారికి లబ్ధి పొందే విధంగా మనకు ఉన్నటువంటి మంచి పథకాలని ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అంది వారందరూ కూడా మనము చేర్చే విధంగా కృషి చేయాల్సింది పోయి ఈరోజు మన కమిషనర్ గారు ఈ పథకాలను నీరుగార్చే విధంగా మాట్లాడుతూ జనాలకు అవేర్నెస్ లేకుండా, జనాలకు అవగాహన లేకుండా, ఇప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ జనాలు రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఒక పథకం ఉంటే ఒక పథకము మాకు ఎట్లా అప్లై చేయాలని అర్థమవుతుందని చెప్పేసి అంటే కమిషనర్ గారికి ఫోన్ చేసే కానీ ఆయనకే సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉండు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పథకాలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కమిషనరు గుండ్లపోచంపల్లి కమిషనర్ రాములు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగిని ఎవరి తొత్తును కాను, రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయమంటే అది చేస్తాను. అదే ప్రకారంగా వాళ్ళ ఆదేశాల ప్రకారంగా 15 వార్డులలో ఈరోజు 15 వార్డులు నడుస్తున్నాయి. ఎక్కడైనా మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం, అప్లికేషన్ సరైన అప్లికేషన్స్ తీసుకొచ్చినాము, చేసినాము. గతం నిన్నగాక మొన్న పేపర్స్ ఇచ్చిన నేను దీని మీద నిన్న మీటింగ్ పెట్టిన, నాది ఎక్కడ నిర్లక్ష్యం లేదు, నేను చేసినాం. టామ్ అనేది మాత్రం నేను డబ్బు సాట్ ఏం చేయలేదు, ఆటోలో మాత్రం చెప్పిన ఈరోజుతో పెట్టేస్తాను. దాన్ని పేపర్లో ఇచ్చిన, నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత అందరికీ ఆర్డర్లు వేసిన, ఒక్కొక్క కౌంటర్కి 3 చొప్పున టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ప్రకారంగానే తీసుకుంటున్నారు. మాకు ఇచ్చిన 7,300 అప్లికేషన్లు ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఆయన నేను 10,000 అప్లికేషన్ ఇప్పటివరకు పంచాను. రేషన్ కార్డు నీకు ఏమన్నారో జనరల్ అప్లికేషన్ తీసుకోమన్నారు, అదే వైట్ పేపర్లో తీసుకుంటున్నాను. ఇంత తప్పగా నేను వేరే సమస్యలు జనరల్ అప్లికేషన్ తీసుకోమంటున్నారు, అదే తీసుకుంటున్నాను. గుండ్లపోచంపల్లిలో ఇప్పటికీ చెల్లిన 15 కౌంటర్లు నడుస్తూనే ఉన్నాయి.